ఎందుకు ఇవాళ 5 సార్లు ఇప్పటికే నేను వచ్చినంటే కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు. దీన్ని కొడంగల్ కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పి కొట్టాలి. ఎందుకంటే అధికారం చేపట్టిన 100 రోజుల లోపలనే కొడంగల్కి 5,000 కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం. ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్ల రూపాయలతోని 1,30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అర్ణమ్మ మీద. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అర్ణమ్మ. ఆ రోజు అడ్డుపడ్డామే ఈరోజు మనం తెచ్చుకుంటే చూసి ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆమెనే మంత్రిగా ఉండే. ఈ పక్కనే నాది నారాయణపేట మక్తల్ ఇక్కడనే నేను పెరిగినా అన్న సంతోషం తల్లి, నువ్వు ఇక్కడనే పెరిగినా మేము కూడా ఒప్పుకుంటాం. మీ అమ్మమ్మల ఊరు కూడా ఈయనే మన మండలమే, మద్దూరు మండలం. ఏ ఊరే? ఈ పక్కనే పెదిరిపాడుల ఆమె చుట్టాలు ఉన్నారు, నాకు కూడా తెలుసు అర్ణమ్మ చుట్టాలు. మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోసుకి డబుల్ రోడ్ ఇవ్వలేదు? ఎందుకమ్మా దామరకింత నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ వేయలేదు? ఎందుకమ్మా మా మహబూబ్నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి 3 గంటలు పట్టేది కోసుకి రానికి? ఎందుకు వేపియలేదు తల్లి? ఎందుకు మాకు మన్నెగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు? మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్టియలే? మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు కట్టమంటావు తల్లి? మా మా దౌలతాబాద్కు మా బొమ్మరాజపేటకి ఇయ్యాలకి జూనియర్ కాలేజీలో మొన్న నేను వచ్చి తెచ్చుకునే వరకు ఎందుకు ఇవ్వలే తల్లి? కోస్కిలో మా మహిళా డిగ్రీ కాలేజీని ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టిన అర్ణమ్మ గారిని నేనేదో అవమానిస్తున్నాను అంటారు. అమ్మ తల్లి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు. శత్రువుతో చేరి శత్రువు చేతులను కత్తి దాకని మాత్రమే చెప్తున్నా. శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులను చురకత్తివై మా కడుపులు ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను. ఇవాళ 10 ఏళ్ల నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు. ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన. ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన. ఎందుకు మహబూబ్నగర్ రాయచూరు రోడ్డు నేషనల్ హైవే అయితే పనులు పూర్తి కాలేదని అడిగిన. ఇవే కదా నేను అడిగిన. ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందామంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడిస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన.